కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం అండి. కుంభరాశి వారు ఎక్కడున్నా మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి నా మాట విని ఈ వీడియోని చూడండి. మీ జీవితంలో వీరితో సావాసం చేసిన, సన్నిహితంగా ఉన్న మీ జీవితమే నాశనం అవుతుంది. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే. ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీ జీవితంలో వారు సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపిస్తారు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకునే ముందు వారికి చాలా దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవడానికి, అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తాయో తెలుసుకోవడానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, కుంభరాశి రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి కుజుడు. కుంభరాశి వారికి అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. స్నేహితులకు వెనకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు. శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే పరాయి స్త్రీల వల్ల కుంభరాశి పురుషులకి చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు మాత్రం సంభవిస్తాయి. కుంభరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. వీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే గనక జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్టకు భంగం అనేది ఉండదు. అలాగే కుంభరాశి స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురవుతాయి. కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమసిపోతాయి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలను కలిగి ఉంటారు. కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఏ పని చేస్తున్నా సరే ఆ పని మధ్యలోనే వదిలేస్తారు. అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులనైనా సరే సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వల్ల వీరి యొక్క పతనానికి కూడా దారితీస్తుంది. అలాగే కుంభరాశి వారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అంటే, పొగడ్తలు వీరికి బాగా ఇష్టం. ఎందుకంటే ఎవరైనా పొగిడారు అంటే వీళ్ళు ఖచ్చితంగా లోబడి ఉంటారు. ఈ కుంభరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి అత్యధికంగా ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి వ్యక్తులను సమీకరించి పెద్ద పెద్ద పనులనైనా కూడా వీరు సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు అంచెలంచెలమైన మనో నిశ్చయం, సాహసం ఈ కుంభరాశి వారి యొక్క లక్షణాలు. ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని సమస్యలను కూడా వీరు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం కుంభరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకంజమేయరు. కుంభరాశి వారిది యథార్థ హృదయం. వీరు ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమని కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ కలిగి ఉంటారు. వీరి పట్ల అంత ప్రేమ చూపనప్పుడు కూడా అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనస్సులను అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతూ ఉంటారు. కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి ఎక్కువగా కలిసిరాదు. కుంభరాశి వారు జన్మతః నాయకులు. వీరు ముఖ్యంగా పోలీస్ కానీ, మిలిటరీ కానీ మరియు యుద్ధ శాఖలో కానీ బాగా రాణిస్తారు. యంత్రాలు, ఫ్యాక్టరీలను నడపడం, పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభం. అదేవిధంగా వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి వారు రాజకీయాల్లో ఖచ్చితంగా వ్యవహరించగలుగుతారు. వీరికి ఉన్న ప్రజ్ఞ పాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాని
హాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడల్లో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరికి అత్యధికంగా ఉంటుంది. వివాహ జీవితంలో ఈ కుంభరాశి వారికి క్రమశిక్షణ, వివేకం అనేది చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా తీసుకొస్తాయి. ఈ కుంభరాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ కుంభరాశి వారు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం కూడా పట్టదు. క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి కింద పనిచేసే వారికి కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు. కానీ వీరిపై అభిమానం మాత్రం ఎవరికీ ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ కుంభరాశి వారిపైన నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొదటగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల అలాగే తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని వ్యవహరించడం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వల్ల వీరు అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకుంటారు. వీరికి వయస్సు పైబడిన తరువాత రక్తపోటు, రక్తనాళాలు చుట్టడం, మెదడుకు సంబంధించిన పక్షవాతాలు రావడం, రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసిక ఆందోళన పెట్టుకోకుండా వీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం. వీరి జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే గనక అపజయం అనేది వీరి చెంతకు రాదు. కుంభరాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో కూడా ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. అలాగే వీరు సుఖంగా ఉండరు. ఎదుటి వ్యక్తులను కూడా సుఖంగా ఉండనివ్వరు. కుంభరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటుంది. అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనక చూసుకున్నట్లయితే వీరి జీవితంలో వీరిని నాశనం చేసేవారు కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అంటే మీకు ముఖ్యంగా సన్నిహితులుగా ఉంటారు. అంతేకాదు మీ శ్రేయోభిలాషులుగానే కనిపిస్తారు. అంటే మీ చుట్టుపక్కల మీ పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీరు ఉద్యోగస్తులైతే కనుక మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీ మంచిని కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గురించి ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో గమనించవలసిందిగా, అలాగే మీ గురించి ఎదుటి వ్యక్తుల దగ్గర చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం, అలాగే మీ యొక్క ప్రతిష్టకు భంగం, వాటిలో ఈ విధంగా మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేయడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.